శ్రీమాత్రే నమః. ఉండ్రాళ్ల తద్ది నోము దాని విశిష్టత. భాద్రపద బహుళ తదియ రోజున అంటే పౌర్ణమి నుండి 3వ రోజున ఈ వ్రతం ఆచరిస్తారు. భక్తి విశ్వాసములతో కన్యలు ముత్తైదులు ఈ వ్రతం చేస్తారు. ఈ ఉండ్రాళ్ల తద్దెకు మరొక పేరు మోదక తృతీయ అని కూడా. ఈ వ్రతాన్ని స్వయంగా పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినట్లుగా పురాణాల్లో చెప్పబడింది. భాద్రపద తృతీయ నాడు నోము నోచుకోవాలి అంటే వేకువజామునే లేచి అభ్యంగన స్నానం ఆచరించి సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి బియ్యపిండితో ఉండ్రాళ్ళు చేసి వండి గౌరీ పూజ చేసి షోడశోపచారాలను నిర్వహించి 5 ఉండ్రాళ్లను గౌరీదేవికి 5 ఉండ్రాళ్లను ముత్తైదులకు వాయనంగా ఇవ్వాలి. ప్రతి స్త్రీ నోము నోచుకొని ఊయలు ఊగాలి. తద్ది ముందు రోజే సాయంకాలము శిరస్నానం చేసి చేతులకు కాళ్లకు గోరింటాకు పెట్టుకోవాలి. సాయంకాలము చంద్రోదయం చూసి మంచి మనస్సుతో గౌరీదేవిని పూజించాలి. తోరణము ధరించి ఆయుర్దాయము కీర్తి సుఖము కలుగజేయమని గౌరీదేవిని ప్రార్థించి చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి. సమస్త కోరికలు తీర్చినటువంటి ఆయురారోగ్య పుత్ర పౌత్ర అభివృద్ధి కలుగుచేయు గౌరీ వ్రతము చాలా ఉత్తమమైనది. ఈ వ్రతము చేసిన స్త్రీలు సర్వ సౌభాగ్యములతో సంపదలతో తులతూగుదురు. ఈ వ్రతము గోదాన భూదాన బంగారు దానముల వలన కలుగు ఫలము కంటే అత్యుత్తమమైనది. ఈ మహాగౌరీ వ్రతము చేసినచో పుత్ర పౌత్ర అభివృద్ధి కలిగి సుఖ సంతోషాలతో జీవింతురని ఆ శంకరుడే స్వయంగా పార్వతీదేవికి ఉపదేశించారు. ఈ తద్దిని 5 సంవత్సరాలు ఆచరించాలి. ఈ నోము పెళ్లి కాని కన్యలు ఆచరిస్తే మంచి భర్తను పొందుతారట. పెళ్ళైన స్త్రీలు గనక ఆచరిస్తే సౌభాగ్యం కలుగుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. తదియకు ముందు రోజున ముత్తైదులకు గోరింటాకు, నువ్వుల నూనె, కుంకుడుకాయలు, కుంకుమ, పసుపు ముత్తైదులకు ఇంటికి పంపుతారు. 5 ముత్తైదువులతో పాటు ఒక పోతురాజును పెట్టుకొని భోజన తాంబూలాలను కూడా ఇవ్వాలి. ఉదయం తలస్నానం చేసి పసుపు కుంకుమలు పెట్టుకొని తెల్లవారుజామునే గౌరీదేవిని పూజిస్తారు. తెల్లవారుజామునే ముత్తైదువులకు భోజనం పెడతారు. ఆ భోజనంలో పాయసము, ముద్దపప్పు, గోంగూర పచ్చడి, 11 రకాల కూరగాయలు కలిపి పులుసు అంటే దప్పడం పెడతారు. తర్వాత భోజనాలు అయిన తర్వాత తాంబూలాలు ఇస్తారు, ఊయలు ఊపుతారు. మరలా సాయంత్రం సమయంలో గౌరీదేవికి పూజ ప్రారంభిస్తారు. షోడశోపచారాలు నిర్వహిస్తారు. ముత్తైదువులందరినీ దగ్గర పెట్టుకొని పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. 5 పోగులతో నోముదారాలను 5 ముళ్ళు వేసుకొని పక్కన పెట్టుకుంటారు. ఒకటి గౌరీదేవికి, ఒకటి నోము నోచుకునే వారికి, మిగిలినవి 5 ముత్తైదువులకు. అలాగే బియ్యపిండితో కుడుములు చేసుకొని ఆవు నెయ్యిని వేసుకొని ఒత్తి వేసి వెలిగించి దక్షిణ తాంబూలాలతో పెట్టి రవికాలు మరియు చీరలు పెట్టి ముత్తైదువులకు వాయనంగా ఇస్తూ ఉంటారు. షోడశోపచార పూజ పూర్తి అయిన తర్వాత ముత్తైదులు వాయనములు అందుకున్న తర్వాత చంద్రునికి నైవేద్యము పెట్టి అర్ఘ్యము ఇచ్చి భోజనాలు చేయాలి. మొదటగా ముత్తైదులందరూ తలా ఒక ముద్ద నోము నోచుకున్నటువంటి వారికి ఇస్తారు. ఆ తర్వాతనే అందరూ భోజనం చేస్తారు. ఆటపాటలతో ఊయలు ఊగుతారు. మరలా సాయంత్రం కూడా. ఈ విధంగా వ్రత కథను వినే ముందు అక్షంతలు చేతపట్టుకొని కథ వినాలి. వినిన తర్వాత అమ్మవారి పాదాల దగ్గర కొంత, మన తలపై కొంత చల్లుకుంటాము. అమ్మవారికి వివిధ ఉపచారములు పూర్తి అయిన తర్వాత క్షమాప్రార్థన, తోరణము ధరించినప్పుడు చదువుకునేటటువంటి మంత్రము చదువుకుంటూ ఆ తోరాన్ని కట్టుకోవాలి ఒకరికొకరు. గోపూజ చేస్తాం. తర్వాత ఇప్పుడు ఉండ్రాళ్ల తద్ది వ్రత కథను విందాం. పూర్వకాలమున ఒక రాజునకు 2 భార్యలు కలరు. ఒకనాడు ఆ రాజు భార్యలు ఆ పట్టణపు స్త్రీలు కన్యలు ఉండ్రాళ్ల తద్ది నోము నోచుకొనుచూ ఉండిరి. ఆ రాజుగారు ఉంచుకునేటువంటి భోగపు స్త్రీ దగ్గరకు వెళ్ళేసరికి ఆ భోగముంది ముసుగు వేసుకొని ఒక చోట పడుకొని ఉండెను. అది చూచి మహారాజు, నీవెందులకు అట్లు పడుకొని ఉన్నావు అని కోపముతో అడిగెను. నేను రేపు ఉండ్రాళ్ల తద్ది నోము నోచుకొనవలెను, కాబట్టి నాకు కొన్ని వస్తువులు కావాలనని ఆ భోగపు స్త్రీ అడిగెను. నీకేమి వస్తువులు కావాలనని అడగగా ఆమె ఇట్లు చెప్పెను. చేటా గీటా పీటా గీటా కూర గీర పప్పు గిప్పు బియ్యం గియ్యం పుల్లా గిల్లా నెయ్యి గియ్యి ఆకు గీకు చెక్క గిక్క డబ్బు గిబ్బు పసుపు గిసుపు కుంకుమ గింకుమ బెల్లం గిల్లం పాలు గీలు కర్పూరం గిప్పూరం కావాలి. నేను నోము గీము నోచుకొనవలెను అని రప్పించండి అని చెప్పింది.
అదెంతా నా చేతిలో పని అని ఆ మహారాజు ఆ వస్తు సామాగ్రిని తెప్పించదనని కొందరు సేవకులను తీసుకొని ఆ పట్టణమెల్లా అన్ని చోట్ల తిరిగి వర్తకులను మొదలైన వారి వద్ద ఆ వస్తువులను అడిగాను. ఆ వర్తకులు, మా వద్ద అన్నీ ఉన్నవి కానీ గీ అన్న వస్తువులు మాత్రం మా దగ్గర లేవు అని చెప్పారు. రాజు తిరిగి 3 జాములకు భోగము దానింటికి వచ్చెను. అప్పటికి ఆ భోగముదే కుండలన్నీను కడిగి నీరు ఒక కుండలో పోసి ఉంచెను. రాజుగారు రాగానే, నేను చెప్పిన వస్తువులన్నీను తెచ్చినావా అని భోగము స్త్రీ అడగగా, రాజు అన్నీను దొరికినవి కానీ గీ అన్న వస్తువులు మాత్రం దొరకలేదు అని చెప్పాను. పోనిండు, నోము పూర్తి అయింది చెప్పి ఆ కుండలో నీళ్లు తీసుకుని వచ్చి ఆ రాజు ముఖం మీద పోసెను. ఆ రాజు కోపగించుకొనక, ఆ వస్తువులు నేను తెప్పించలేను, నీ ఇష్టం వచ్చినట్లు నోము నోచుకోమని చెప్పాను. అప్పటికి ప్రొద్దుకూకు సమయమయ్యను. అప్పుడు ఉండ్రాళ్ళు వండుకొని ముత్తైదులందరినీ తీసుకుని వచ్చి 5 ఉండ్రాళ్ళు గౌరీదేవికి నైవేద్యము పెట్టి 5 ఉండ్రాళ్ళు వాయనముగా దక్షిణ తాంబూలాలను ముత్తైదులకు ఇచ్చి ఆ భోగపు స్త్రీ యథావిధిగా నోము నోచుకొనెను. ఆ ప్రకారంగా 5 ఏండ్లు నోము నోచుకొని 5 ముత్తైదువులకు తలంటి నీళ్లు పోసి గోరింటాకు ఇచ్చి 5 రవికి గుడ్డలను అందు డబ్బులను తాంబూలములుగా ఇచ్చి ఆ నోము ఉద్యాపన చేసుకునేను. కథలోపమైనను వ్రతలోపము కాకూడదు. భక్తి తప్పినా ఫలము మాత్రము తప్పదు. ఈ వ్రత విధానం ఏంటంటే, ప్రతి భాద్రపద బహుళ తదియ నాడు తలంటు పోసుకొని చీకటి పడేదాకా ఉపవాసం ఉండి ఉండ్రాళ్లను వండి 5 ఉండ్రాళ్ళు గౌరీదేవికి నివేదన చేసి దక్షిణ తాంబూలాలతో ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి. 5 ఏళ్ళ తర్వాత ఉద్యాపన చేసుకోవాలి. ఉద్యాపన చేసే విధం ఏమిటి అంటే, 5 ముత్తైదువులకు తలంటు నీళ్లు పోసి గోరింటాకు ఇచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క రవికెగుడ్డ 10 ఉండ్రాళ్ళు చొప్పున దక్షిణ తాంబూలాలతో ఇవ్వవలను. బొట్టు పెట్టించుకొనిన తర్వాత వాయనమివ్వాలి. సుగంధ ద్రవ్యాలను సెంటు, అత్తరు, చందనము పూయవలెను. వచ్చిన ముత్తైదువులకు తాంబూలములు ఇచ్చేటప్పుడు ఇచ్చువాళ్ళు ఇస్తునమ్మ వాయనము, తీసుకునే వాళ్ళేమో పుచ్చుకొంటినమ్మ వాయనము అంటూ ముమ్మాటికి ఇస్తినమ్మ వాయనము, ముమ్మాటికి పుచ్చుకొంటినమ్మ వాయనము అని 3 సార్లు చెప్పుకోవాలి. ఈ విధంగా వాయనంతో పూజా కార్యక్రమం పూర్తవుతుంది. పసుపు గౌరీదేవిని పూజించాం కదా, దాన్ని నిమజ్జన చేసేటప్పుడు మనం చెప్పుకోవలసినటువంటివి ఈ విధంగా ఉంటుందన్నమాట. ముందుగా మట్టి ముద్ద చేసి పసుపు కుంకుమలు వేసి మొదటి పుష్పం పెట్టి, ప్రతి జన్మలో భూమి ఆకాశం లాంటి మంచి తల్లిదండ్రులనివ్వమ్మా. రెండవ పుష్పం పెడుతూ సూర్యచంద్రుల వంటి అత్తమామల్నివ్వవమ్మా. మూడవ పుష్పం పెడుతూ త్వరగా ముసలితనం రాకుండా అందచందాలతో ఉండాలని కోరుకుంటుందన్నమాట. 4వ పుష్పం పెడుతూ తన పెనిమిటి పరస్త్రీని కన్నెత్తి చూడరాదని, 5వ పుష్పం పెడుతూ అష్టైశ్వర్యాలనివ్వమని, 6వ పుష్పం పెడుతూ 5వ తనంతో ఉంటూ ఆపదలు రాకుండా ఉండాలని, 7వ పుష్పం పెడుతూ 7 వారాల నగలు ఎప్పుడూ ధరిస్తూ ఉండాలని, 8వ పుష్పం పెడుతూ లక్ష్మీదేవి వంటి కూతుర్ని కుబేరుడి వంటి కొడుకునివ్వమని, 9వ పుష్పం పెడుతూ కైలాసంలో గౌరీదేవి సాన్నిధ్యం పొందాలని కోరుకుంటూ గౌరీదేవిని నీటిలో కలపాలి. ఈ విధంగా ఉండ్రాళ్ళ తద్ది చేసుకొని గౌరీదేవి ఆశీస్సులను, సౌభాగ్యాన్ని పొందుదాం. ఓం శ్రీ గౌరీదేవ్యై నమః.